హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హరీష్ కన్స్ట్రక్షన్స్ అండ్ ప్రాపర్టీస్. ఈరోజు మనము ఎవరైతే ఓన్గా ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవాలనుకుంటున్నారో చాలా మందికి వాళ్ళకు వర్క్ స్టేజెస్ అనేది తెలియదు, చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు అండ్ మేస్త్రి పైన డిపెండ్ అయిపోతూ ఉంటారు. మేస్త్రి ఏ చెప్తే అది విని దాని తర్వాత చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. దానివల్ల కొంత అమౌంట్ కూడా లాస్ అవుతూ ఉంటారు. సో అలా కాకుండా ఎవరైతే న్యూగా కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకుంటున్నారో, ఓన్గా వాళ్ళకు వర్క్ స్టేజెస్ తెలుసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నానండి. సో నేను ప్రతిదీ డీటెయిల్గా వర్క్ స్టేజెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఏ వర్క్ తర్వాత ఏ వర్క్ జరుగుతుంది ఒక హౌస్కు అనేది ప్రతిదీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మనం కన్స్ట్రక్షన్ చేసుకుని అనుకునే ప్లేస్లో ఆ ప్లేస్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఆ ప్లేస్ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మనము ప్రాపర్గా డ్రాయింగ్ అనేది తీసుకుంటాం. ఆర్కిటెక్ట్ నుంచి డ్రాయింగ్ తీసుకుంటాం. ఆ డ్రాయింగ్ తీసుకొని యాజ్ పర్ డ్రాయింగ్ ప్రకారము మనము మార్కింగ్ చేసుకోవాలి. సెంటర్ లైన్ మార్కింగ్ చేసేసుకొని మార్కింగ్ తర్వాత పిట్ ఎక్స్కవేషన్ చేస్తాం. సో డిపెండ్స్ ఆన్ సాయిల్ రిక్వైర్మెంట్ బట్టి మనము లోత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ అక్కడ ఉన్న ఏరియాలో గిట్ట మనము సాయిల్ గింట ఒకవేళ బ్లాక్ అండ్ సాయిల్ ఉందనుకో, సో మనం కొంచెం డెప్త్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మళ్ళా ఇబ్బంది అవుతుంది. సో ఫౌండేషన్ అనేది కొంచెం కిందికి కుంగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందువల్ల దానికి మనము హార్డ్ సాయిల్ వచ్చేంత వరకు కొంచెం డెప్త్ తీయాల్సి ఉంటుంది. ఓకే, ఒకవేళ నార్మల్ గట్టి సాయిల్ ఉందనుకో, రెడ్ సాయిల్ అయినా కూడా, సో రాక్ ఏరియాస్ అయినా కూడా, సో నార్మల్గా మీరు 4 feet తీసినా కూడా సరిపోతుంది సో ఇండిపెండెంట్ హౌస్కి. సో డిపెండ్స్ అపాన్ రిక్వైర్మెంట్ ప్రకారం మనము పిట్ ఎక్స్కవేషన్ చేయాల్సి ఉంటుంది. పిట్ ఎక్స్కవేషన్ తర్వాత సో నీట్గా ప్రాపర్గా డ్రెస్సింగ్ చేసుకుంటాం. కింద వచ్చేసి డ్రెస్సింగ్ చేసుకున్న తర్వాత పీసీసీ స్టార్ట్ చేస్తాం. సో పీసీసీ వేస్తారు. పీసీసీ వచ్చేసి ఆల్మోస్ట్ 3 inches పీసీసీ వేస్తారు, 3 to 4 inches. సో పీసీసీ తర్వాత మనకు సో యాజ్ పర్ డ్రాయింగ్ ప్రకారం సెంటర్ లైన్ మార్కింగ్ వేస్తాం. సో సెంటర్ లైన్ మార్కింగ్ చేసుకొని సో మనము కాలం అనేది మ్యాట్ కడతారు. సో రైన్ఫోర్స్మెంట్ తోటి కాలం మ్యాట్ కడతారు. కట్టేసి సో కింద మనకు మ్యాట్ వేసుకుంటారు. మ్యాట్కు జనరల్గా అయితే 10mm ఇండిపెండెంట్ హౌస్కి 10mm యూజ్ చేసుకుంటారు మ్యాట్కు. సో 4x4 మ్యాట్ అన్నా 4.5x4.5 మ్యాట్ అన్నా యూజ్ చేసుకుంటారు. సో మ్యాట్ వేసేసుకొని సో కాలం నిలబెట్టేస్తారు. కాలం నిలబెట్టేసి మనము ఫుటింగ్ స్టార్ట్ చేసుకుంటాం. సో ఫుటింగ్ తర్వాత మనం ఏం చేస్తాం, నెక్స్ట్ వచ్చేసి షార్ట్ కాలమ్స్ వేసుకుంటాం. సో షార్ట్ కాలమ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సరౌండింగ్ మొత్తం కూడా షార్ట్ కాలమ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత సరౌండింగ్ మొత్తం కూడా బేస్మెంట్ వస్తుంది. సో బేస్మెంట్ కట్టేసుకుంటాం. బేస్మెంట్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ప్లింత్ లెవెల్ వరకు బేస్మెంట్ హైట్ అనేది వస్తుంది. సో ప్లింత్ బీమ్ బాటమ్ నుంచి ప్లింత్ బీమ్ టాప్ వరకు మనకు సింగిల్ వర్క్స్ వస్తుంది. సో చుట్టూ బేస్మెంట్ కట్టేసుకుంటాం. బేస్మెంట్ కట్టుకున్న తర్వాత ఒక 1 side మాత్రం వదిలేస్తారు బేస్మెంట్. ఎందుకోసం అంటే మనము వెహికల్స్ లోపలికి వెళ్ళి మట్టి వేయడం కోసం. సో మట్టి మొత్తం ఫిల్ చేపిస్తారు. షార్ట్ కాలమ్స్ లెవెల్కి మట్టి మొత్తం ఫిల్ చేపిస్తారు. మట్టి ఫిల్ చేపించిన తర్వాత మొత్తం వాటరింగ్ పట్టేస్తారు. వాటరింగ్ పట్టేసి మంచిగా లోకారం చేస్తారు. దాని తర్వాత ఏం చేస్తారు, సో ప్లింత్ బీమ్ వేసుకుంటారు. ప్లింత్ బీమ్ వేసుకున్నప్పుడు సో కింద ఒక బ్రిక్ వర్క్స్ పెట్టేసుకొని వేసుకుంటారు. అట్లా వేసుకుంటే మనకు బెటర్గా ఉంటుంది. ఏంటంటే షట్టరింగ్ వచ్చేసి మన బ్రిక్ కు అటు ఇటు పెట్టేస్తాం కాబట్టి ఒకవేళ కాంక్రీట్ వేసినప్పుడు ఆ సెటరింగ్ అటు ఇటు జరగదు. సో స్టేబుల్ గా ఉంటది. సో ఒకవేళ మీరు బ్రిక్ పెట్టకపోతే ఒక్కొక్కసారి వాళ్ళు ఫోర్స్ వేసి సో వైబ్రేటర్ కు ఒకవేళ కరెక్ట్ బైండింగ్ వరకు కట్టకపోతే కొంచెం సేఫ్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది కూడా ఒకసారి చూసుకోవాలి. సో నెక్స్ట్ ప్లింత్ బీమ్ వేస్తారు. సో ప్లింత్ బీమ్ కాంక్రీట్ తర్వాత మళ్ళీ మనము ప్రాపర్ గా స్టార్టర్స్ పోసుకొని సో కాలమ్స్ వేసేసుకుంటాం. సో కాలమ్స్ వేసేసుకొని లోపల పీసీసీ కూడా కంప్లీట్ చేసుకుంటారు. కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు స్టేర్ కేస్ ఎక్కడ వస్తుందో స్టేర్ కేస్ కూడా వేసేసుకుంటాం. సో స్టేర్ కేస్ తర్వాత నెక్స్ట్ మొత్తం స్లాబ్, ఫస్ట్ బీమ్ బాటమ్స్ కట్టేస్తారు. స్లాబ్ మొత్తం సెంటరింగ్ కొట్టేసి సో స్లాబ్ కాంక్రీట్ వర్క్ కంప్లీట్ చేస్తారు. స్లాబ్ కాంక్రీట్ వర్క్ తర్వాత మనకు ఒక 15 days వరకు క్యూరింగ్ పీరియడ్ ఉంటుంది. సో క్యూరింగ్ తర్వాత స్లాబ్ సెంటరింగ్ రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేసిన తర్వాత హ్యాచింగ్ చేస్తారు మొత్తం టోటల్ గా. సో హ్యాచింగ్ అంటే ఏం లేదు, చిప్పింగ్ చేస్తారు మొత్తము. సో మన గ్రిప్ గురించి
సో హ్యాచింగ్ తర్వాత బ్రిక్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. ఆఫ్టర్ 15 days తర్వాత బ్రిక్ వర్క్ స్టార్ట్ చేస్తారు. సో బ్రిక్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మనము బ్రిక్ వర్క్ లింటల్ లెవెల్ వస్తున్నప్పుడే మనము లింటల్స్ అన్ని పోసి పెట్టేసుకుంటారు. సో లింటల్ హైట్ ప్రకారం లింటల్స్ పెట్టేసుకొని మనకు బీమ్ లెవెల్ వరకు స్లాబ్ లెవెల్ వరకు మొత్తం బ్రిక్ వర్క్ కట్టేస్తారు. బ్రిక్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్రిక్ వర్క్ క్యూరింగ్ కంప్లీట్ చేస్తారు. ఆ తర్వాత వచ్చేసి ఏం చేస్తారు, ఎలక్ట్రికల్ రఫిటింగ్ వర్క్ చేస్తారు. సో ఎలక్ట్రికల్ రఫిటింగ్ వర్క్ తర్వాత సో ఎక్కడైతే కాండ్యూట్ పైప్స్ వచ్చినాయో అండ్ బీమ్ జాయింట్స్ ఉన్నాయో ఖచ్చితంగా మనం చికెన్ మేస్ కంపల్సరీ కొట్టాలి, లేకపోతే క్రాక్స్ వేసే ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో అవన్నీ కొట్టేసుకోవాలి. ప్రాపర్గా కొట్టేసుకున్న తర్వాత మనం ప్లాస్టింగ్ అనేది ఫస్ట్ కోట్ ప్లాస్టింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ కోట్ ప్లాస్టింగ్ అనేది వచ్చేసి డైరెక్ట్ చేసేసుకుంటే కొంచెము ఇబ్బంది అవుతుంది. వాల్స్ అనేవి అనీవన్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కంపల్సరీ టిప్పీలు వేసుకుంటే బెటర్. సో టిప్పీలు వేసుకొని ప్రాపర్గా ఫస్ట్ కోట్ ప్లాస్టింగ్ చేసేసుకోవాలి. సో ఫస్ట్ కోట్ ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత మనం ప్లంబింగ్ రఫ్ ఫిట్టింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ప్లంబింగ్ రఫ్ ఫిట్టింగ్ వర్క్ అయిపోయిన తర్వాత సో సెకండ్ కోట్ ప్లాస్టింగ్ వర్క్ చేసేసుకుంటాం. సో సెకండ్ కోట్ ప్లాస్టింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే సో క్యూరింగ్ పీరియడ్ ఉంటుంది. క్యూరింగ్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఈ బ్రిక్ వర్క్ దీంతో పాటే ఎలివేషన్ కూడా స్టార్ట్ చేసుకోవాలి. ఎలివేషన్ బ్రిక్ వర్క్, ఎలివేషన్ ప్లాస్టింగ్ యాజ్ పర్ డిజైన్ ప్రకారం మనం ఏదైతే డిజైన్ తీసుకుంటామో దాని ప్రకారం కంప్లీట్ చేసుకోవాలి ఎలివేషన్ కూడా. సో సైమల్టేనియస్ గా సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము ఎలక్ట్రికల్ వైరింగ్కి వెళ్తాం. ఈ వైరింగ్కి వెళ్లే ముందు మనకి ఇట్లా ఫాల్ సీలింగ్ వేసుకుంటే సో ఫాల్ సీలింగ్ వేసుకుంటే ఫాల్ సీలింగ్ డిజైన్ ప్రకారం ఛానల్స్ కొట్టుకోవాలి. సో ఛానల్స్ కొట్టుకొని వైరింగ్ చేసేసుకుంటాం. వైరింగ్ తర్వాత మనం బాత్రూమ్ లో టైల్స్ వేసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే చాలా ప్లేస్లలో మనము ఎలక్ట్రికల్ రఫిటింగ్ వర్క్ చేసినప్పుడు జేఐ వైర్ అనేది లాగి పెట్టుకోరు. అలా పెట్టుకోకుండా మనం డైరెక్ట్ టైల్స్ వేసినాం అనుకో ఒక్కొక్కసారి బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు మొత్తం మనం వేసిన టైల్స్ అన్ని పలగొట్టి మళ్ళీ డ్యామేజ్ అయిపోతుంది, మళ్ళీ డబుల్ పని అవుతుంది. సో అందువల్ల ఒక ఎలక్ట్రికల్ లో జిఐ వైర్ యూజ్ చేస్తేనేమో ఓకే మీరు టైల్స్ వేసేసుకోవచ్చు ముందే బాత్రూమ్లలో. లేదు అంటే మాత్రం ఖచ్చితంగా వైరింగ్ అయిపోయిన తర్వాతనే మనం టైల్స్ అయితే వేసుకోవాలి. అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో వైరింగ్ కంప్లీట్ చేసి టైల్స్ వేసేసుకోవాలి. సో వైరింగ్ ఒకసారి అయిపోయిన తర్వాత ఫాల్ సీలింగ్ కంప్లీట్ చేస్తారు. సో ఫాల్ సీలింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఫాల్ సీలింగ్ లైట్స్ ఎక్కడ వస్తాయో వాళ్ళు కట్ చేసి ఇస్తారు. దాని ప్రకారం మనం లైట్స్ తెచ్చుకొని ఫాల్ సీలింగ్ లైట్స్, ప్రొఫైల్ లైట్ కూడా పెట్టుకోవాలనుకుంటే తర్వాత ఫైనల్ ప్రొఫైల్ లైట్స్ కూడా పెట్టుకోవచ్చు. సో వైరింగ్ అయిపోయిన తర్వాత మనము సో పుట్టి ఫస్ట్ అండ్ సెకండ్ కోట్ కంప్లీట్ చేసుకోవాలి. పుట్టి ఫస్ట్ అండ్ సెకండ్ కోట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మోస్ట్లీ ఇప్పుడు అందరు కూడా మార్బుల్ కాకుండా టైల్స్కి వెళ్తున్నారు కాబట్టి పుట్టి ఫస్ట్ అండ్ సెకండ్ కోట్ కంప్లీట్ చేసుకొని పేపర్ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ కోట్ పెయింట్ వేసుకోండి. ఫస్ట్ కోట్ పెయింట్ తర్వాతనే మీరు టైల్స్కి వెళ్ళండి. ఎందుకు అంటే టైల్స్ ముందేసి మీరు తర్వాత పుట్టి పెడతా అనుకుంటే ఏమవుతుందంటే ఆ టైల్స్ పైనే మనము స్టాండ్ చేస్తారు. వాళ్ళ పక్కన మనం ఎప్పుడు ఉండలేము. వాళ్ళు అటు ఇటు జరుపుతూ ఉండడం వల్ల మనకు స్క్రాచెస్ పడే ఛాన్స్ ఉంటుంది అండ్ టైల్స్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల ఖచ్చితంగా కూడా పుట్టి ఫస్ట్ అండ్ సెకండ్ కోట్ కంప్లీట్ చేసుకొని పేపర్ కొట్టి ఒక కోటు పెయింట్ కూడా వేసేసేయండి. ఆ తర్వాత మీరు టైల్స్ వేయించేసేయండి. టైల్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మనం అప్పుడు ఎలక్ట్రికల్ ఫైనల్ ఫిట్టింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయాలి. ఎలక్ట్రికల్ ఫైనల్ ఫిట్టింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేయించిన తర్వాత అప్పుడు పెయింట్స్ స్టార్ట్ చేయండి. పెయింట్ మొత్తం కంప్లీట్ చేసేది. సో అప్పుడే మనము డోర్స్ కూడా ఆర్డర్ ఇచ్చేసుకోవాలి సైమల్టేనియస్లీ. డోర్స్ ఆర్డర్ ఇచ్చుకుంటే డోర్స్ రానికి ఒక 10 to 15 days టైం పడుతుంది. డోర్స్ వచ్చిన వెంటనే డోర్స్ ఫిట్టింగ్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ప్లంబింగ్ ఫైనల్ ఫిట్టింగ్ వర్క్ చేసుకుంటాం. ప్లంబింగ్ ఫైనల్ ఫిట్టింగ్ వర్క్ చేసుకున్న తర్వాత ఇక మొత్తం ఏముండదు, టోటల్ మొత్తం హౌస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మనకు లోపల ఏముండదు, జస్ట్ మొత్తం కూడా క్లీనింగ్ కోసం వదిలేసుకోవాలి. సో స్టార్టింగ్ నుంచి టైల్స్ కావచ్చు టోటల్ క్లీన్ చేసుకొని వచ్చేసుకోవాలి. సో అదే విధంగా బయట సైడ్ కూడా మనం ఒకవేళ ఎలివేషన్ లో డిజైన్ ప్రకారం పుట్టి టెక్స్చర్ ఉంటుంది, దాని ప్రకారం యాజ్ పర్ డిజైన్ ప్రకారం పుట్టి టెక్స్చర్ పెట్టేసుకొని సో ఎలివేషన్ పెయింట్స్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. అవుట్ సైడ్ కంపల్సరీ డ్యామ్ ప్రూఫ్ పెయింట్ వేసుకోండి. చీప్ క్వాలిటీ పెయింట్ వాడితే ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఒక్కొక్కసారి వాటర్ గోడ పంట వెళ్ళడం వల్ల సీపేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కంపల్సరీ కూడా మీరు డ్యామ్ ప్రూఫ్ పెయింట్ వేసుకుంటే చాలా బెటర్. ఇంకోటి మనకు భీమ్ల కాడ ఖచ్చితంగా వాటర్ పట్టి పెట్టిపోయండి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. అండ్ విండోస్ కాడ సన్సెట్స్ కంపల్సరీ పెట్టించుకోవాలి. ఒకవేళ మనకు బాల్కనీ గంట ఎక్సెస్ వస్తే ఓకే, లేదనుకుంటే మనం ఖచ్చితంగా సన్సెట్స్ పెట్టుకోవాలి. సో ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఇంకోటి పారాపెట్ వాళ్ళ హైట్ కూడా మినిమం 3 feet 5 inches ఉండేలా చూసుకోవాలి. కొంతమంది చిన్న పెడతారు, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా 3 feet 5 inches ఉండాలి.
టెర్రస్ వచ్చేసి ఖచ్చితంగా వాటర్ ప్రూఫింగ్ చేపియండి. సో ప్రాపర్ గా మనము చాలా మంది ఇబ్బంది పడే వాళ్ళు నేను చూశాను కస్టమర్స్. సో ఎందుకు అంటే మన టెర్రస్ కూడా మొత్తం డెడ్ మాల్ ఉంటే మొత్తం చిప్పింగ్ చేసుకోవాలి, టోటల్ గా చిప్పింగ్ చేసుకొని సో బ్రష్ బ్యాండ్ అప్లై చేసేసి ప్రాపర్ గా ఖచ్చితంగా వాటర్ ప్రూఫ్ చేసుకోవాలి. ఆ తర్వాతనే మనము ఫ్లోరింగ్ లాకుండా బెటర్, లేదంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. వాటర్ ప్రూఫ్ కంపల్సరీ చేసుకోండి. అండ్ ఒకవేళ ఫస్ట్ ఫ్లోర్ ఉంటే మాత్రం బాత్రూమ్స్ లో కూడా బాల్కనీస్ లో యూటిలిటీ ఏరియాలలో ఖచ్చితంగా వాటర్ ప్రూఫ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి. లేకపోతే బాత్రూమ్స్ చాలా సీపేజ్ వస్తుంది, మొత్తం ఆగం అయిపోతుంది. సో మనము చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలాంటివి మాత్రం కంపల్సరీ చూసుకోండి. సో ఇవ్వండి వర్కింగ్ స్టేజెస్. ఎవరికైతే అసలు వర్క్ ప్రోగ్రెస్ అనేది తెలియకుండా ఉంటుందో వాళ్ళకి ఇది బెటర్ గా యూజ్ అవుతుంది. ఎవరైతే కొత్తగా హౌస్ కడదాం అనుకుంటున్నారో సో మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియోని కంపల్సరీ షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాగే మనకు సో ఇండిపెండెంట్ హౌసెస్ లో ఉండే స్టేజెస్ వైజ్ ఇక్కడ నుంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ఈ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో వెళ్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.